హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో పెసరపప్పు బీరకాయ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆనియన్స్ 1 కప్ యాడ్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది 7 నుంచి 8 పచ్చిమిర్చి అండి. ఇందులో అన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కర్రీ వచ్చేసి మనకి సైడ్ డిష్లోకి లేదా చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. కర్రీ అనొద్దు కానీ ఫ్రై అయితే అనాలి, ఇది అంత బాగుంటుంది ఇది. ఇక్కడ నేను ఫ్రై చేసే ముందే పెసరపప్పుని నానబెట్టి పెట్టుకున్నాను. 1 కప్ దాకా పెసరపప్పుని పెట్టుకున్నాను. 15 మినిట్స్ నానబెడితే సరిపోతుందండి. ఇప్పుడు దీనంతా కూడా నేను దీంట్లో వేసేస్తున్నాను. పెసరపప్పు కూడా బాగా ఫ్రై అయిపోవాలి. తర్వాత ఇందులో 2 కప్స్ వరకు బీరకాయని యాడ్ చేసుకుంటున్నాను. బీరకాయ వచ్చేసి పొట్టు తీసి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై అయిన పెసరపప్పులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకొని ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడంతా కూడా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వావ్, ఫ్రై అయితే సూపర్గా వచ్చిందండి. చూడండి, ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి కలుపుకొని చూసుకుందాము. ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఫైనల్ టచ్గా ధనియాల పొడి వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా పూర్తిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, టేస్టీగా, ఈజీగా, ఎంతో యమ్మీగా బీరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒక్కసారి ఈ ఫ్రై ట్రై చేస్తే మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుంటాను. మీ వైష్ణవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.